సో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసము మనం ప్రారంభించినటువంటి బుక్ రివ్యూలో భాగంగా ఈరోజు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అదే ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముఖ్యంగా యూపీఎస్సీ కానవచ్చు, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఎస్ఎస్సీ ఎగ్జామ్స్, దెన్ లా ఎగ్జామ్స్, మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే ఇండియన్ పాలిటీకి సంబంధించి మోస్ట్ ట్రస్టెడ్ బుక్ ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్ బుక్ అయితే మనం చదువుతున్నాం. ఆల్రెడీ ఇప్పుడు 7th సిరీస్ అయితే మార్కెట్లో అవైలబిలిటీగా ఉంది. మరి ప్రతి విద్యార్థి తప్పనిసరిగా మ్యాండేటరీగా, ఈవెన్ విద్యార్థులు కాదండి, ఫ్యాకల్టీస్ కూడా, ప్రొఫెసర్లు కూడా, ఈవెన్ అడ్వకేట్స్ కూడా కొన్ని పాయింట్స్ కోసము ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్ బుక్ని అయితే రిఫర్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఎవరైనా సరే ఈ బుక్ని తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది. కాబట్టి బోత్ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో మార్కెట్లో ఈ బుక్ అయితే అవైలబిలిటీగా ఉంటుంది. సాఫ్ట్ కాపీస్ కోసం చూడకండి, హార్డ్ కాపీసే పర్చేస్ చేసుకోండి. ఎందుకంటే దాదాపుగా 800+ పేజెస్ ఉండేటువంటి ఈ పుస్తకాన్ని హార్డ్ కాపీస్గా మనం మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో నాకు తెలిసి ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్ బుక్ని మించి అయితే మార్కెట్లో చాలా పుస్తకాలు ఉంటాయి, బట్ ఇది ఒక బెస్ట్ బుక్ అనమాట. ఆ తర్వాత మీకు పిఎం బక్షి ఉంటుంది, సుభాష్ కశ్యప్ బుక్స్ ఉంటాయి, తర్వాత డిడి బస్సు పుస్తకాలు కూడా ఉంటాయి, ఇంకా ఇగ్నోలో కూడా చాలా మెటల్స్ అయితే ఉంటాయి. బట్ ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్ బుక్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అదేవిధంగా లక్ష్మీకాంత్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి గవర్నెన్స్ అనే పుస్తకం కూడా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇందులో అన్ని పేజెస్ ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ కవర్ చేసుకుంటూ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా దీంట్లో కవర్ చేయడం జరిగిందండి. ద బెస్ట్ బుక్ ఫర్ ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్. సో చదవండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువ స్కోర్ సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ అకాడమిక్ డైరెక్టర్ రాజ్ సార్ ఫ్రమ్ కార్తికేస్ అకాడమీ. థ్యాంక్ యూ వెరీ మచ్.